హాయ్ అండి, నేను మీ భార్గవి. ఈరోజు మనము గోంగూరతో సీడ్స్, నట్స్ యూస్ చేసి రుచికరమైన గోంగూర కారప్పొడి చేసుకుందామండి. ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అండి. ఇది దోశలోకైనా, ఇడ్లీలోకైనా, రైస్లోకైనా, కర్రీస్లో అయినా వేసుకోవచ్చండి. ఈవెన్ చికెన్లో కూడా యూస్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి టేస్ట్. రండి చేసుకుందాం. ముందుగా గోంగూర తీసుకొని నీట్గా వాష్ చేసుకొని బాగా డ్రై చేసుకోవాలండి. ఈ సీడ్స్, నట్స్ అన్నీ 1 by 1 వేయించుకోవాలండి. కొన్ని త్వరగా వేగితే, కొన్ని లేట్గా వేగుతాయి. అందుకనేసి ముందుగా వేరుశెనగపప్పు ఒక 5 స్పూన్లు దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ జీడిపప్పు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్లు పుచ్చగింజలు, 1 స్పూన్ అవిసె గింజలు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే ప్యాన్లో ఒక 2 స్పూన్లు మినపప్పు వేసుకొని వేయించుకోవాలండి దోరగా. ఆ తర్వాత 2 స్పూన్లు జీలకర్ర వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నువ్వులు ఒక 2 స్పూన్లు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. మీకు ఇంకేమన్నా సీడ్స్ కానీ నట్స్ కావాలన్నా వేసుకోవచ్చండి, మీ చాయిస్. చూసారు కదండి, గోంగూర అంతా డ్రైగా ఎండబెట్టుకోవాలండి మనము, లేకపోతే కారప్పొడి బాగా రాదండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో కొంచెం గోంగూర వేసుకొని, కొంచెం నూనె వేసుకొని, కొంచెం చింతపండు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. బాగా క్రిస్పీ అయ్యేంత వరకు ఉన్న గోంగూర అంతా కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో మీ స్పైస్ లెవెల్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో. ఆ తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు తీసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ సీడ్స్, నట్స్ అన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని కోర్స్గా పౌడర్ చేసుకోండి. ఈ నట్స్ అండ్ సీడ్స్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆపి పౌడర్ చేసుకోండి, లేకపోతే పేస్ట్ అవుతుంది. ఈ పౌడర్ తీసుకొని పక్కన పెట్టుకొని అదే జార్లో ఎండుమిరపకాయలు వేసుకొని పౌడర్ చేసుకొని, ఆ తర్వాత అందులోనే గోంగూర వేసుకొని, చింతపండు కూడా వేసుకొని, ఉప్పు వేసుకొని పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ కొంచెం బరకగా కోర్స్లాగా చేసుకోండి, మరీ ఫైన్గా చేసుకోవద్దు. ఆ తర్వాత అందులోనే కరివేపాకు వేసుకొని ఒక తిప్పుకొని, ఆ తర్వాత ఒక చిన్నుల్లిపాయ తీసుకొని ఆ రెబ్బలన్నీ వేసుకొని ఒకసారి గరాగరా అన్న తర్వాత తీసి గిన్నెలో వేసుకొని ఒక స్పూన్ పంచదార వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. మనం నట్స్ వేసాం కాబట్టి కొంచెం ఉండలు ఉండొచ్చు. సో మొత్తం బాగా నీట్గా మిక్స్ చేసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన గోంగూర కారం రెడీ అండి. ఒక్కసారి ట్రై చేయండి, ఇది దేనిలోకైనా బాగుంటుందండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లీ మీ భార్గవి.